ఆ తాళాలు తీసుకెళ్లి కొన్ని నగలు డబ్బు సిద్ధుకిస్తే వాళ్ళు వెళ్ళిపోతారు. నేను ఇబ్బందుల్లో పడకుండా ఉంటాను. లేదంటే వాడు మొత్తం ఊడ్చుకొని వెళ్ళిపోయాడంటే ఆ తర్వాత అందరూ నా మీద పడతారు. వెంటనే పని పూర్తి చేయాలి. రెడీ చేయండి. ఆగతయ్య, ఏంటత్తయ్య ఇది? ఏముంది? ఏం లేదు. ఎందుకు ఇలా చేస్తున్నారు? నేనేం చేశాను శౌర్య? మీ ఫోన్ నుంచి మీ అమ్మ మనమ్మ ఫోన్కి కాల్ ఎందుకు వెళ్ళింది? ఎందుకు ఫోన్ వెళ్ళింది అత్తయ్య? ఎవరి కోసం చేశావు? ఎక్కడున్నాడు మీ తమ్ముడు? ఎక్కడున్నాడో నాకెలా తెలుస్తుంది శౌర్య? తెలియనప్పుడు ఫోన్ చేయాల్సిన అవసరం ఏంటి? మీకు తెలుసు ఎక్కడ వాడు, ఏంటి వాళ్ళ ప్లాన్? నాకే పాపం తెలీదు శౌర్య. అమ్మకి పక్షవాతం వచ్చిందని తెలిసి ఎలా ఉందో ఏంటోనని కనుక్కోడానికే ఫోన్ చేశాను. అది కూడా తప్పేనా? అమ్మ ఆరోగ్యం గురించి ఫోన్ చేస్తే వాడి కోసం ఫోన్ చేసినట్టేనా? నా తల్లికి పక్షవాతం ఉంటే నేను మాట్లాడకూడదా? వాడు తప్పు చేశాడని నన్ను కూడా నేరస్తురాలిగా చూస్తావా శౌర్య? ఇంకా మిమ్మల్ని ఏం అనలేదు, అడిగానంతే. ఏ పాపం తెలియని నన్ను అడిగితే నాకు బాధ అనిపించదా? చూడండి అత్తయ్య, నిజంగానే మీకేం తెలియకపోతే సమస్య లేదు. కాదు, వాడి గురించి నీకు తెలుసు అని ఏమాత్రం నాకు తెలిసినా అత్తయ్యవని కూడా చూడను. వాడేదో తప్పించుకుంటున్నాడు అనుకున్నారేమో. మా వాళ్ళు మొత్తం తెలుసుకున్నారు. నర్స్ దగ్గరికి వెళ్తే నర్స్ చెప్పాల్సిందంతా చెప్పింది. మీ అమ్మ నర్స్ దగ్గర ఫోన్ దొంగతనం చేసింది. మీ తమ్ముడితో కలిసి ఏదో ప్లాన్ చేసింది. అదంతా నాకు క్లియర్గా తెలుసు. అందుకే అడుగుతున్నాను. అత్తయ్యవనే మర్యాద మర్చిపోయి ప్రవర్తించేలా చేసుకోకు. వాళ్ళ గురించి నీకేం తెలిసినా వాళ్ళతో నీకేమైనా సంబంధం ఉంటే ముందే చెప్పే. ఎన్నిసార్లు చెప్పాలి నీకు? నాకు వాళ్ళకి ఎలాంటి సంబంధం లేదు. ఒకే కడుపున పుట్టాం కాబట్టి వాడు నా తమ్ముడు, అంతే. తమ్ముడు తప్పు చేస్తే నేను తప్పు చేసినట్టేనా? అయినా అంతా నా కర్మ, నా కర్మ. అదేంటి, కళ్యాణ్ దగ్గర ఉండాల్సిన తాళాలు నీ దగ్గర ఉన్నాయి? అంటే కళ్యాణి గోదాదేవి గెటప్ వేస్తుంటే అడ్డుగా ఉన్నాయని పక్కన పెట్టింది. మళ్ళీ ఎవరైనా తీసుకెళ్లిపోతారేమోనని నా దగ్గర పెట్టుకున్నాను. అవి ఎవరి దగ్గర ఉండాలో వాళ్ళ దగ్గర ఉంటేనే అందం. నీలాంటి వాళ్ళ చేతుల్లో ఉండటం అంత మంచిది కాదులే. కళ్యాణి బిజీగా ఉంటే అనుపమమ్మకు నేను ఇస్తానులే, ఇటివో. అత్తయ్య, చివరి అవకాశం ఇచ్చాను. సంబంధం లేదు అన్నావు. చూస్తాను నువ్వు చెప్పిన దాంట్లో నిజం ఎంతుందో అబద్ధం ఎంతుందో. ఏంటి నా పరిస్థితి ఇలా తగలబడింది? అటు చూస్తే చేతికొచ్చిన తాళాలు పోయాయి,
ఇటు చూస్తే మా అమ్మకు ఫోన్ చేశానన్న విషయం తెలిసిపోయింది. దీనికి తోడు వాడు ఇక్కడే ఉన్నాడన్న విషయం నాకు తెలుసని తెలిసిపోయిందంటే ఇంకేమైనా ఉందా? హలో, ఎవరు? నువ్వెప్పుడు దొరుకుతావా అని ఎదురు చూస్తున్న పోలీస్ వాసూన్ రా. రేయ్, నువ్వు ఎక్కడెక్కడో తిరిగినంత మాత్రాన నువ్వు మా నుంచి తప్పించుకోవచ్చు అనుకుంటున్నావేమో. అది జరగని పని. మర్యాదగా చెప్తున్నా, నువ్వు వెంటనే సరెండర్ అవ్వు. ఏ క్షణంలోనైనా నువ్వు మా చేతికి దొరకటం ఖాయం. ఎవరు సిద్ధు? పోలీసులు. వీళ్ళ మాటలకి నేను భయపడేదేంటి? ఎలాగైనా సరే, ఎంత రిస్క్ అయినా సరే, డబ్బు నగలు దొంగతనం చేయాల్సిందే. మనం ఇక్కడ ఉండొద్దు, త్వరగా వెళ్ళిపోదాం పద. మనం ఇక్కడికి వచ్చింది వెళ్ళడానికి కాదు శామ్. నీకు అర్థం కావట్లేదు సిద్ధు. మనం ఇక్కడి నుంచి వెళ్ళటం చాలా బెటర్. లేకపోతే దొరికిపోతాం సిద్ధు. ఎందుకు భయపడుతున్నావు శామ్? ఎవరికి భయపడుతున్నావు? నిన్ను నన్ను ఎవరు గుర్తుపట్టలేదు కదా. దీన్ని ఇలాగే మెయింటైన్ చేయి. అయ్యో, నీకు అర్థం కావట్లేదు సిద్ధు. నాకెందుకు ఇక్కడ ఉండటం మంచిది కాదనిపిస్తుంది సిద్ధు. వచ్చిన పని పూర్తి కాకుండా వెనక్కి వెళ్లే సమస్య లేదు శామ్. నోటిదాకా వచ్చిన తిండి లాగేసింది ఆ కళ్యాణి. దాన్ని అంత ఈజీగా వదిలిపెట్టను. దాన్ని చంపిన తర్వాత ఆ డబ్బు బంగారం తీసుకున్న తర్వాత ఇక్కడి నుంచి వెళ్దాం. సిద్ధు ప్లీజ్ సిద్ధు. నువ్వు భయపడి నన్ను భయపెట్టకు. కామ్గా జరిగే చూస్తూ ఉండు. కూర్చోండమ్మా. స్వామి చెప్పు స్వామి. నువ్వెక్కడున్నా సరే నీకు ఒక అడ్రస్ చెప్తాను. అక్కడికి అర్జెంటుగా పాముని తీసుకునిరా. ఏంది స్వామి, ఇంట్లో వదలాలా లేదా ఎవరినైనా భయపెట్టాలనా? ఆ రెండూ కాదు, ప్రాణం తీయాలి. మరి ఖర్చు ఎక్కువైతుంది స్వామి. నా పని జరిగిందంటే నువ్వు అడిగిన దానికన్నా ఎక్కువ ఇస్తాను. అట్నే స్వామి, నేను వస్తాను, నువ్వు అడ్రస్ చెప్పు.
సరేనా? నువ్వేదేదో చేస్తున్నావు సిద్ధు. నాకు చాలా భయంగా ఉంది. ఇప్పటిదాకా భయపడుతున్న బ్రతికాం శామ్. ఇలా భయపడుతూ ఎంతకాలం? ఈరోజు ఇక్కడే తేలిపోవాలి. ఆ కళ్యాణి వల్ల మనం మొత్తం పోగొట్టుకున్నాం. ఇలా దొంగచాటుగా తిరిగే దొంగ బ్రతుకైపోయింది. అవన్నీ వదిలేసి ఎలా వెళ్ళిపోదాం? దాని ప్రాణాలు తీస్తే గానీ నాకు సంతోషం ఉండదు శామ్. కాసేపాగు, దాని చావు కళ్ళారా చూద్దు గాని. సిద్ధు, నా కొడి కన్ను అదురుతుంది. వద్దు సిద్ధు, వెళ్ళిపోదాం. అంత భయంగా ఉంటే నువ్వే వెళ్ళు, నేను రాను. ఏదో ఒకటి తేలకుండా నేను ఇక్కడి నుంచి వచ్చే సమస్య లేదు. రేయ్ రేయ్, ఇట్రా ఇట్రా రా. 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 ఇది కాటేస్తే చేస్తారుగా? 2 రోజుల క్రితం పుట్టిన తాచుపాం స్వామి. నీకందులో అనుమానం లేదు స్వామి. కరిస్తే ప్రాణం పోవాల్సిందే. ఎంత అవుద్ది? ఒక 5 ఏళ్ళు ఇచ్చుకోండి స్వామి. ఈ పాము కళ్యాణిని కాటు వేసిందంటే 5,000 కాదు 50,000 ఇస్తాను. 50,000 ఇస్తానంటున్నావు? అంత డబ్బు ఎక్కడిది? ఇప్పుడు పాము కాటేస్తే అందరూ ఈ పూజలు వ్రతాలు పక్కన పెట్టి కళ్యాణిని తీసుకుని హాస్పిటల్కి వెళ్ళిపోతారు. ఇంట్లో ఎవ్వరూ లేరంటే ఇంట్లో ఉన్నదంతా మనదే కదా. నువ్వు చూస్తూ ఉండు. పామునిందులో పోయి. బాబు, జీలకర్ర బెల్లం రంగనాథ స్వామి వారికి, గోదాదేవి అమ్మవారికి తలపైన పెట్టి నమస్కారం చేసుకోండి బాబు. లక్ష్మీం క్షీరసముద్రరాజితనయాం శ్రీరంగధామేశ్వరీం యాశ్రీభూత సమర్థం లోకైకదీపాం తురాం జాగ్రత్త స్వామి. సరే. ఓం మాంగళ్యం తంతునా నేన లోకరక్షణ హేతునా కంఠే బధ్నామి శుభగే ఓం సహస్రశీర్ష సహస్రాక్ష సహస్ర.
అనుపమ వెళ్ళి పూలు తీసుకురమని చెబుదాం అనుకుంటున్నాను. ఈ లోపలే తెచ్చేశాడు. భలే మంచి పని వాడిని తీసుకొచ్చావు బాజీ. ఇట్లాంటి పూజ ఇంతకు ముందు ఒకసారి జరిగితే చూశానమ్మా. అందుకే పూజకి ఎప్పుడేం అవసరం అవుతాయో నాకు బాగా తెలుసు. నీకు అందులో అనుమానం లేదు స్వామి, కరిస్తే ప్రాణం పోవాల్సిందే. ఏరా, ఇందాకటి నుంచి ఆ ఫోన్ రింగ్ అవుతూనే ఉంది. తీసి మాట్లాడొచ్చు కదా. పూజ మధ్యలో అలాంటివన్నీ చేయకూడదు కదమ్మా. పర్వాలేదు బాబు, ఇద్దరిలో ఎవరు పూజ చేసినా ఒకటే. మరీ అంత ముఖ్యమైన ఫోన్ అయితే వెళ్ళి మాట్లాడరండి. పర్లేదా అండి? పర్వాలేదు బాబు, కళ్యాణి గారు పూజ చేస్తున్నారుగా. సరే పంతులు గారు. అమ్మా, 11 మందికి కొత్త బట్టలు దానం చేయాలి. ఆ ఏర్పాట్లు చూడండి అమ్మా. అలాగే పంతులు గారు, నేను వెళ్ళి ఆ ఏర్పాట్లు చేస్తాను. ఎలా అయినా సరే అనుపమమ్మను మాయ చేసి తన దగ్గరున్న తాళాల గుర్తు కొట్టేయాలి. పదకొండు మందికి బట్టలు పెట్టాలి, పండ్లు పూలు పెట్టాలి. చాలా పని ఉంటుంది కదమ్మా. నన్ను కూడా ఏమైనా సాయం చేయమంటారా? పర్వాలేదయ్యా, అడిగి మరీ పనిచేస్తున్నావు. పోన్లే, మంచి పని వాళ్లే దొరికారు. ఇవి పెట్టు. ఏంటి శౌర్య, ఎన్నిసార్లు కాల్ చేశాను, లిఫ్ట్ చేయవేంటి? పూజలో ఉన్నాను. ఆ సిద్ధుగాడు కన్ఫామ్ గా మీ ఇంట్లోనే ఉన్నాడు. వాట్? మనం ఇంటికి వెళ్ళాం, సిద్ధు మీ ఇంట్లోనే ఉన్నాడని తెలిసిందే. మేము వస్తున్నాం, జాగ్రత్తగా ఉండండి. నేను చూసుకుంటాను. తొందరగా పోనిపో.